దేవునికి స్తోత్రం. ఈరోజు కలవరి సత్యస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కనికరం గల వాగ్దానం. యేసు రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ప్రియా కలవరి సత్యస్వరూపుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీ మీదను, మీ బిడ్డల మీదను, మీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉన్నది. రండి, కలవరి రక్తం కిందకి రండి. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు, నా కొరకు కార్చిన అమూల్యమైన రక్తము చేత మనము జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ మనం పొందగలుగుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన ఒక్కొక్క రక్త బొట్టు మన జీవితానికి ఒక్కొక్క నూతన మెట్టు. ఆయన కార్చిన రక్తం చేత, ఆయన కార్చిన రుధిరం చేత మనకి ఆదరణ కలుగుచున్నది, సంరక్షణ కలుగుచున్నది, కనికరము కలుగుచున్నది, కృప కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, యేసు రక్తం వల్ల మాత్రమే ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మరింత నిశ్చయముగా ఆ మహిమాస్వరూపుడైన యేసు రక్తం చేత, ఆ కలవరి రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత ఉగ్రత నుండి కూడా మనం రక్షించబడుచున్నాం. ఉగ్రత నుండి తప్పించేది, రక్షించేది యేసు రక్తమే. నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసేది యేసు రక్తమే. యేసు రక్తం ద్వారా మాత్రమే పరలోక రాజ్య వ్యాప్తిలో మనం ఉండగలుగుతాం. యేసు రక్తం ద్వారా మాత్రమే మహిమాస్వరూపుడైన ఆ దేవదేవుని యొక్క కృపను మనం పొందగలుగుతాం. యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడను, యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. ప్రియులారా, యేసు రక్తము చేత సంపూర్ణమైన కార్యసిద్ధి మనకు కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ రక్తము ద్వారా మన విజయవంతులం కాగలుగుచున్నాం. నేడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పినప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నానని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన 3:18. దేవుని బిడ్డలారా, యేసు మీ కొరకు, నా కొరకు కార్చిన రక్తం చేత నేడు మనకి సంపూర్ణతను, పరిపూర్ణతను కలుగుచున్నది. ఆయన కార్చిన రక్తం మనల్ని సర్వ సంపూర్ణతలోకి నడిపిస్తున్నది. గెత్సెమనే తోటలో తనను మరణించవలసిన సమయం వచ్చినది అని గ్రహించిన ప్రభు లోక పాపములకై అంగలార్చినప్పుడు ఆయన చెమట రక్తంగా మార్చబడింది. ఆ సమయంలో కూడా తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరిగించమని ప్రార్థించాడు. శిలువలో జరిగిన ప్రతి కార్యము లేఖనము చెప్పున దేవుడి చిత్త ప్రకారం జరిగింది. ఒక్కటి తప్పకుండా అన్నీ దేవుని చిత్త ప్రకారమే చేశాడు. యేసు ప్రభువుకు వెంబడించుచున్న క్రైస్తవులమైన మన జీవితంలో కూడా దేవుని చిత్తం చేయాలి. దేవుని బిడ్డలారా అనేది త్రియేక దేవుని ప్రణాళిక ముందు చెప్పినట్లు దేవుని చిత్తం చేయుటలో మనం ప్రియులారా సంపూర్ణ కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. సమస్యలను విశ్వాసులు ప్రియులారా మనకి జయము సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది. దేవుడి చిత్త ప్రకారం మనం కనుగొనాలి. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి. ప్రభు చిత్త ప్రకారమే మన విజయవంతులం కాగలుగుచున్నాం. దేవాదేవుని యొక్క శాశ్వత కృపతో మీరు కొనసాగండి. ప్రతిదినం ప్రార్థించండి. దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు పొందండి. పరిశుద్ధాత్మ దేవుని కృపలో నింపబడండి. ఆ దేవాదేవుడు, ఆ మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు మీకు తోడేయండి గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్యస్వరూపుడా, సర్వాంగ సుందరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తమై మీరు పంపించారు. నాయన, నీ కుమారుడు యేసు రక్తం చేత మాకు జయ విజయాలకి దయచేసి వీళ్ళందరిని ఆదరించి, దీవించి, సంరక్షించి ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం బిడ్డ దయచేయమని, అందరినంతటా నీ కృపలో బలపరచమని నా ప్రభును, నా రక్షకుడు, పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలు అభిషేకించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.